ఎవ్రీవన్, ఈ వీడియోలో మా కేరళ ట్రిప్లో డే 1 మేము ఏమేమి చూసాము, ఎక్కడికి వెళ్ళాము అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ డే త్రిపునితర హిల్ ప్యాలెస్ మ్యూజియంకి విజిట్ అయ్యాము. టికెట్ కౌంటర్లో తప్పకుండా టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే, ఇద్దరికి 100 రూపీస్ అయింది. అండ్ ఈ స్టెప్స్ చూసారు, ఓ మై గాడ్, ఇన్ని స్టెప్స్ ఎక్కాలా అనిపించింది. లిటరల్లీ చాలా ఆయాసం వచ్చేసింది. ఆల్మోస్ట్ 300 స్టెప్స్ అలా ఉన్నాయి. ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాము. ఎక్కేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది, కానీ దిగేటప్పుడు చాలా ఈజీ అయింది. లిటరల్లీ ఈ మ్యూజియంలో ఉన్నంతసేపు చాలా మటుకు, అంటే కొన్ని ప్లేసెస్లో నాకు అంత చంద్రముఖి వైబ్సే వచ్చాయి. వై ఐ డోంట్ నో, బట్ తర్వాత మేము ట్రిప్ అంతా వెళ్ళి వచ్చాక తెలిసింది చంద్రముఖి మలయాళం మూవీ కొంత ఇక్కడ కూడా షూటింగ్ చేశారు అని. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ మ్యూజియం వైబ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఏదో తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనే ఫీలింగ్ వచ్చింది. లైక్ చంద్రముఖి సినిమాలో గంగాకి నగలు చూపించేటప్పుడు నాకా అని తను ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టిందో సేమ్ టు సేమ్ నాకు ఇంకేంటి అని తెలుసుకోవాలనిపించింది. ఈ మ్యూజియంలో కొచ్చిన్ రాజుల యొక్క హిస్టరీ గురించి మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్యాలెస్ని 1865లో స్థాపించారు. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్ వచ్చేసి రియల్ కానే కాదు, బట్ ఆ ఎలిఫెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు కట్టేసినారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఫైనలీ నా ఫేవరెట్ ప్లేస్ వచ్చేసింది. అదే అండి, చంద్రముఖి మూవీలో ఈ స్టెప్స్ ఎక్కువగా జూమ్ చేసి మరీ చూపిస్తారు కదా, అదే ఈ ప్లేస్. అది అలా పట్టుకునేసరికి చాలా భయం వేసింది లోపల. ఎందుకో 1 మినిట్ అంటే నా ఐస్లోకి ఆ మూవీ మొత్తం స్ట్రైక్ అయిపోయింది. వీళ్ళందరూ వచ్చేసి వివిధ రాజుల కుటుంబ సభ్యులు. వాళ్ళ నేమ్స్ చదువుదామంటే అంత మలయాళంలోనే ఉంది, ఇంగ్లీష్లో లేదు. జస్ట్ మ్యాటర్ మాత్రమే ఇంగ్లీష్లో ఇచ్చారు. అండ్ ఈ మ్యూజియం మొత్తంలో ఎక్కడ చూసినా ఇంగ్లీష్ అండ్ మలయాళమే ఉంటుంది. మోస్ట్లీ మలయాళం లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఇవి వచ్చేసి స్ట్రెస్ఫుల్ టైమ్స్. కేరళ రాజులంతా ఇక్కడే ఈ ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు. ఈ భవనం అనేది 54 ఎకరాల రాజభవనం అన్నమాట. ఎంత పెద్దదో కదా. ఈ పిక్చర్స్లో వాళ్ళ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ గురించి బాగా చూపించారు. కేరళలో ద లార్జెస్ట్ ఆర్కియాలజికల్ మ్యూజియం ఇదే. హెరిటేజ్ లవర్స్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళు 1980లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అండ్ దెన్ పబ్లిక్లోకి ఈ మ్యూజియం 1986లోకి వచ్చింది. కేరళ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. ఇది చూడంగానే అర్థమైంది, ఇందులో పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా బాజాలు, భజంత్రీలు ఇవన్నీ. ఈ మ్యూజియంలో సెవరల్ ఫ్యాసినేటింగ్ గ్యాలరీస్ ఉన్నాయి. లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని ప్లేసెస్లో. అండ్ మా కర్నూలు వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి, చూపిస్తాను ఈ వీడియోలో. ఈ షో కేసెస్ని ఎక్కడ నుండి ఎక్స్కవేటెడ్ చేశారంటే ఆర్టిక్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి. అండ్ పాటరీ, ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్, ఇలా చాలా రకాలుగా ఎక్స్కవేటెడ్ చేశారు. ఫైనల్లీ ఆ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఇది వచ్చేసి కర్నూలు ఉండే ఈ క్లీవర్ని. ఇది ఓల్డ్ స్టోన్ అనమాట. అండ్ ఇది కూడా ఈ స్క్రాపర్స్ కూడా అక్కడ నుండే, కర్నూలు నుండే. అదొక ఫీలింగ్ కదా, మన కర్నూలు వాటికి సంబంధించిందంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ కదా. అండ్ ఇది కూడా అంతే, హ్యాండ్ హ్యాక్స్ మన కర్నూలు నుండే. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. మేము వెళ్ళిన డే అప్పుడు చాలామంది స్కూల్ చిల్డ్రన్ వచ్చారు, లైక్ విజ్ఞాన యాత్ర లాగా. ఫర్ షూర్ ఇక్కడికి కిడ్స్ రావాలి. వై? బికాస్ ఈ మ్యూజియం ద్వారా పిల్లలు చాలా వరకు నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు. ఈ ప్యాలెస్ అంతా పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ హిస్టరీ, హెరిటేజ్ అండ్ నేచర్. ఇవి వచ్చేసి కేరళ ఆలయాల యొక్క నమూనాలు, చెక్కతో చేసినవి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మ్యూజియం గురించి అయితే అంతే అండి వీడియో. నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ గాయ్స్, ఈ వీడియో అంతా మామూలుగా కేరళలో డే 1 మేము ఎలా టైం స్పెండ్ చేసామన్నది కదా. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాము, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తిన్నాము అనేది షూట్ చేయడం మర్చిపోయాను, ఏమనుకోద్దండి. లంచ్ చేసుకొని వేడి చాయ్ తాగి కొచ్చిన్ బీచ్కి వచ్చాము ఈవినింగ్. యాక్చువల్గా మేము ఏం తిన్నాము అన్నది ఎందుకు షూట్ చేయలేదంటే, నాకు తెలిసినంత వరకు కేరళ చూసానన్న ఎక్సైట్మెంట్తో మర్చిపోయి ఉంటాను. వై? బికాజ్ నా ఫేవరెట్ ప్లేస్ కేరళ. సో అది చూసానన్న ఆనందంలో నాకు కడుపు నిండిపోయి వీడియో తీయాలనేది థాట్ రాలేదు. బట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే చేసాము.
కొచ్చిన్ బీచ్లో బాగా ఎంజాయ్ చేసి రీల్స్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఆల్వాకి రీచ్ అయ్యాము. అక్కడ డిన్నర్ చేసాము, నాన్ వెజ్ చేసాము. బికాజ్ ఆ రోజు ట్యూస్డే ఆర్ వెనస్డే సంథింగ్ ఉంది, ఈ జనవరిలో కదా ఇదంతా. సో నాన్ వెజ్ తీసుకున్నాము. ఎంతైనా మన ఏపీ అండ్ తెలంగాణ లాగా అనిపించలేదు అక్కడ ఫుడ్. టు బీ హానెస్ట్ ఆ 5 days సరిగ్గా తినలేదు మేము. ఇక్కడికి వచ్చాక కడుపు నిండా తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.